అలర్జీకి సంబంధించినది మనకి హోమియోపతి మెడిసిన్స్ మార్కెట్లో చాలామంది నేను కూడా వినలేదు, బట్ చాలామంది పేషెంట్స్ చెప్పడం జరిగింది నేను హోమియోపతి వాడాను, సో నాకు ఆ మెడిసిన్స్ వల్ల బెటర్గానే అనిపించింది, కానీ మళ్ళీ నాకు ప్రాబ్లం అవుతుంది, నేను చాలా వరకు తగ్గింది. మనము ఎప్పుడైనా సరే ఒక ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ లాగే వాడాలి. సో ఇప్పుడు సపోజ్ నేను ఒక టాబ్లెట్ కానీ పెట్టాను అనుకోండి, సో మీరు ఒకవేళ రీసెర్చ్ చేశారు, ఖచ్చితంగా నేను ఏ మందు పెట్టాను అనేది మీకు ఎవిడెన్స్, నేను ఇది పలానా మందు పెట్టాను మీకు ఎవిడెన్స్ ఉంటుంది. సో వాళ్ళు హోమియోపతి అనేది మనకు ఆ మెడిసిన్లో ఏముందో మనకు తెలీదు, సో అది ఏ టైప్ ఆఫ్ మందు లోపల మనకు తెలియదు, ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలియదు, కంపోజిషన్ ఏంటో మనకు తెలీదు. సో దానివల్ల మనం పేషెంట్ సిమ్టమాటిక్గా ఫీల్ అవుతున్నాడు కానీ బట్ అది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మనం ఆలోచించాలి. అట్లా చాలామంది పేషెంట్స్ కూడా రావడం జరిగింది, జబ్బు తిరగబడడం కూడా జరిగింది, అండ్ జబ్బు ముదిరి స్టేజ్లో కూడా అంటే ఇబ్బందికరంగా స్టేజ్లో కూడా వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో మీరు చేయాల్సిన పనులు ఏంటంటే డాక్టర్ అడ్వైస్ తీసుకొని మందులు వాడండి. రెండోది దాంతోపాటు ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉంటే జాగ్రత్తలు తీసుకోండి, వ్యాక్సినేషన్స్ వేసుకోండి, అట్లా డాక్టర్ సలహా మీద తీసుకొని మీరు వాడండి తప్పితే అండ్ ఎవరో చుట్టుపక్కల చెప్పారనో లేదంటే లైక్ ఏదో హోమియోపతి మెడిసిన్స్ వాడడం వలన దీనివల్ల ఉపయోగం ఏమీ లేకపోగా ఇంకా నష్టమే ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే మనం డిసీజ్ అనేది కరెక్ట్గా అడ్రస్ చేయకపోతే ఆ లోపల ఉన్న జబ్బు అంతా ముదిరి ప్రాబ్లం ఎక్కువ అవడం తప్పితే, కాంప్లికేషన్స్ ఎక్కువ అవడం తప్పితే మీకు రిస్క్ అనేది ఇంకా దగ్గరగా వెళ్తున్నారు తప్పితే మనకి రెమెడీ అనేది సొల్యూషన్ కాదు. మనం ప్రాపర్గా ట్రీట్ చేసి దాన్ని కంట్రోల్ చేయగలిగితేనే మనం పేషెంట్ బెటర్గా ఉంటారు, రిస్క్కి దగ్గరగా ఉండడు, దూరంగా ఉంటాడు రిస్క్కి.